ఈ అన్ని సమస్యలకు కారకులు కంప్యూటర్లో సాఫ్ట్వేరు కేవలం అధికారులు మాత్రమే కాదు, దీన్ని నడిపే ప్రభుత్వం. వీటన్నిటి కారణం నడిపే ప్రభుత్వం. దాన్ని అంగీకరించాలి మనం. ధరణి వచ్చినప్పుడు నేను కూడా ఉన్నా, నేను కూడా చాలా డిబేట్ చేసిన, నేను చాలా కొట్లాడినా కూడా. ఎందుకంటే తెలంగాణ భూమి కోసం ఎంత రక్త తర్పణం చేసిందో, భూమి కుటుంబానికి ఎంత సోషల్ స్టేటసో, భూమి పట్ల రక్తాన్ని పంచుకొని పుట్టిన అన్నదమ్ములు ఎట్లా చంపుకుంటారో అది చూసిన తెలంగాణ. కాబట్టి దీంట్లో 100కు 100 మీరు అన్నది ఒక మాట, నేను సూచన కోసం చెప్తున్నా సుమా. నేను గవే మాట్లాడుకుంటాం, గవే ఫిలాసఫీ ఉంటుంది, కానీ సమగ్రంగా చర్చించిన తర్వాతనే భూభారతి వచ్చింది. ఓకే, వస్తే అఫిడవిట్ ఎక్కడ కోసం పెట్టింది? ఇది ఎందుకు పెట్టినట్టు అఫిడవిట్? ఎవరు పెట్టినట్టు? అది 2, ఇది రిజిస్టర్ కావాలంటే 30 ఏళ్ల క్రితం కొనుక్కున్నాడు, ఇవాళ వాల్యూ ప్రకారం రిజిస్టర్ చేసుకున్నటువంటిది ఎందుకు వస్తుంది చెప్పండి మీరు? చెప్తున్నా కోదండరామ్ సార్, నేను ఎందుకంటున్నా అంటే అవగాహన లేకుండా ఉండం కోదండరామ్ సార్, అవగాహనతో చేస్తే గుర్తుపెట్టుకోండి. డ్రైవ్ చేయవలసింది ప్రభుత్వం. సీసీఎల్ఏ డ్రైవ్ చేయడు, రెవెన్యూ సెక్రటరీ డ్రైవ్ చేయడు, కలెక్టర్ డ్రైవ్ చేయడు. డ్రైవ్ చేయవలసింది ప్రభుత్వం డ్రైవ్ చేయాలి. ఎందుకంటే ఇంతకుముందు వక్తలు చాలా మంది మాట్లాడారు, అనేక సమస్యలు ఉన్నాయి, ఇదొక సమస్య. ఇక్కడనే అనేక సార్లు మనం మాట్లాడుకున్నాం. ఏమని? భూభారతి సమస్య, ధరణి సమస్య ఈ ప్రభుత్వం కూలిపోవడానికి ఒక కారణమని ఇంతకుముందు వక్తలు చెప్పిండు. ఇంత 60 లక్షల మంది రైతులకు సంబంధించిన ఇలా ఇంకొకరు ఉన్నారు, వారు నరసింహుడు గారు 80% పరిష్కారం అయింది, 15% అని చెప్పి. ఒక 80% నిజంగా పరిష్కారం అంటే మళ్ళీ మళ్ళీ భూభారతి వచ్చిన తర్వాత కూడా 70 లక్షల మంది దరఖాస్తు చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందో మనం ఆలోచన చేసుకోవాలి. అంటే ఎంత విఫలమైందో నేను అసెంబ్లీలో కూర్చొని అటు ఉన్నప్పుడు విన్నాను, ఏ రాష్ట్రంలో ఏ దేశంలో భూ రికార్డ్స్ అవి గొప్పగా ఉంటాయో ఆ దేశ జీడీపీ 2% పెరుగుతుందని చెప్తే నేను కూడా సంబరపడ్డా. కానీ జరగలే. పేరు మేలు పేల పడ్డారు, తుంటెత్తేసి ముద్దెత్తుకున్నట్టు అయింది అనేటువంటి ఫీలింగ్ వస్తుంది కోదండరామ్ సార్. నేను మల్కాగిరిలో ఉంటే మీకు తెలుసు, నాకు నిత్యం ఇదే సమస్యలు వస్తాయి, దాన్ని అర్థమైతే తప్పకుండా అర్థం కాకుండా ఎందుకుంటుంది? బుక్కుపాదం ఎప్పుడో 1984 150 గజాలు 100 గజాల్లో కొనుక్కున్నాడు. నీకు తెలుసు, సింగరేణిలో ఉన్నాడో ఇంకెక్కడో చిన్న కొనుక్కుంటాం. అప్పుడు ఇల్లు కట్టుకోవడానికి ఆస్కారం ఉండదు, ఎందుకంటే అక్కడ మనుషులు నివసించే స్థలం కాదు కాబట్టి. 10 రూపాయల గజ 20 రూపాయలు. 20 ఏళ్ళకో 30 ఏళ్లకో అక్కడ ఒక ఇల్లు కట్టుకునేటువంటి అవకాశం వస్తే, వాడు ఇల్లు కట్టుకుంటే ఇంకొక బ్రోకర్ కొడుకు వచ్చి దాన్ని పట్టా చేయించుకొని, అరే నీకేం లేదురా అంటే ఎన్ని మాటలు చెప్తుంది సార్. ఎన్నటికీ నాతో కొట్లాడలేవును, నువ్వు నెగ్గలేవును, కోర్టును నేనే చేస్తా, నా దగ్గర డబ్బులున్నాయి, నా దగ్గర పోలీసు కంట్రోల్ చేసే కెపాసిటీ ఉంది, నాకు అందరు ఎవరు గెలిచినా నా వల్ల అని చెప్పేది మాట వస్తుందంటే ఎవడు కంట్రోల్ చేయాలి? చట్టం ఉంటుంది కోదండరామ్ సార్, చట్టం ఉంటుంది. కానీ చట్టం ఎవరి చేతిలో ఉంది, ఎవరి కోసం అమలు చేయబడుతుంది చాలా ఇంపార్టెంట్. ఇవాళ అంటున్నా అన్ని చట్టాలు ఉన్నాయి, కానీ ప్రజలను ఆదుకునేటువంటి మాత్రం లేకుండా పోతే ఆ చట్టం కూడా చట్టబడలేదు. ఇవాళ నేర్చుకునే సత్యం కాబట్టి ఇవాళ ఏమి లేదు. బాధ అనిపిస్తే దుఃఖం అనిపించేటువంటి మాట ఏంటంటే, ఇవాళ ఎక్కడో కాడ ప్రభుత్వం నిజాయితీ ఉంటే గతంలో లేదని మనం ఓడగొట్టాం. ఇవాళ నిజాయితీ ఉంటే ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల నేను కళ్ళారు చూస్తా కోదండరామ్ సార్, ఎన్నెన్ని భూములు ఎంతెట్లా దళితుల భూములు అయితే ఇట్లా గుంజుకుంటా అంటే వాడు ఏమో అది ఉండదు. నువ్వు రోడ్ల మీద వాళ్ళ భూములే గుంజుకుంటావు, గవర్నమెంట్ కాలంలో వాళ్ళ భూములే గుంజుకుంటావు, డబుల్ బెడ్రూమ్ కట్టడంలో వాళ్ళ భూములే గుంజుకుంటావు. నీకు తెలుసు కదా, నేను అడుగుతున్నా, భూమి సమస్య ఇంత గంభీరమైన సమస్యను అంగీకరించాం కదా, పక్కకున్న ఆంధ్రప్రదేశ్ ఏం చేసింది చెప్పండి, ఈ పక్కకున్న కర్ణాటక ఏం చేస్తుంది చెప్పండి. అసైన్మెంట్ భూములు బీదలకు ఇచ్చినవి 20 ఏళ్లకో 15 ఏళ్లకో వాళ్ళకి పర్మనెంట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న ప్రభుత్వం అంతకుముందు ఇచ్చిన ఎవరో మీకు తెలుసు, ఎందుకు ఇలా వాళ్ళకి హక్కులు కలిగించలేకపోతుంది? ఇవాళ ఏంటన్నా హైదరాబాద్ లో మీకు తెలుసు, నాకు తెలుసు,
నా ఊర్లో 2 లక్షల రూపాయలు ఉన్నాడు కూడా హైదరాబాద్ లో 10,000 రూపాయలకు ఎకరం ఉండేటువంటి పరిస్థితి. నా దగ్గర 100 రూపాయలు ఇక్కడ 10,000. ఇవాళ అది 10 కోట్లయింది, 20 కోట్లయింది. భూముల వాల్యూస్ పెరిగిన తర్వాత గీ దళితులకు గింత వాల్యూ భూములు ఎందుకున్నాయని చెప్పి ఇలా అనేక రకాల గుంజుకుంటా ఉన్నారు. ఇలా లక్షల ఎకరాల భూములు కొత్త 400 గజాలు ఇస్తాం, 400 గజాలు అదొక మాట. ఒక్క రూపాయి కూడా కంపెన్సేషన్ కూడా గుంజుకున్నారు గతంలో. మీ గజాలు ఏం జరిగిందో మీకు తెలుసు, ఎన్ని వేల ఎకరాలు గుంజుకున్నారు. ఇవాళ నేను అడుగుతున్నా, ఇక్కడ కూడా ప్రభుత్వానికి కనుక నిజాయితీ ఉంటే అందరం అన్నాం రా. నేను అటెండ్ 25 ఏళ్ళు అయినా సార్, నేను 25 years కాన్స్టిట్యూట్ ఉన్నా. ప్రతి రెవెన్యూ సదస్సుకి గ్రామీణ ప్రాంతాన్ని పోయేది, అక్కడ ఎట్లా పరిష్కారం అయ్యేది నేను చూసినాం. ఇవాళ కరప్షన్ అంటున్నాం, అధికారం ఇంటలే అంటున్నాం. ఎవరు వినిపించాలి చెప్పండి మీరు? మా చేతిలో కలెక్టర్ లేరు, మా చేతిలో సీసీఎల్ లేడు, మా చేతిలో ఎంఆర్ఓ లేడు. చెప్పండి. మొత్తం ప్రభుత్వం ఎన్నికలైనప్పుడు అందరం వచ్చి బ్రహ్మాండ ఉపన్యాసాలు ఇచ్చిపోతాం, ఇది చేస్తాం, అది చేస్తాం. ఏ కెపాసిటీ చేస్తావు? ఇక ఎందుకంటే తెలియదు, అది ఇంపార్టెంట్. అందుకని ఇవాళ ప్రయత్నం జరుగుతా ఉంది. నేను ఆ ఓటు లేకపోయినా ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి, ఎన్ని లక్షల ఎకరాలు పోయింది, ఇవన్నీ దొరికిపోతున్నాయి. కానీ కన్నీళ్ళు పెడుతున్నా సార్. ఇవాళ నిజంగా చెప్తున్నా, ఒక్క రైతు కూడా ఇవాళ చాలా దిక్కులు అంతకుముందు గింత దారుణ పరిస్థితి లేదు. ఇవాళ భూమి కొనుక్కున్నది కూడా ఏమైద్దో అన్నట్టు భయం ఉన్నది. దీన్ని కొనుక్కుంటాను కూడా ఏమైద్దో భయం ఉంది. 40 ఏళ్ళ మీద మీకు తెలుసు ఎలిబినగర్ ఎప్పుడు సార్? ఎలిబినగర్ ఎప్పుడు చెప్పండి? కొనుక్కున్న భూమి ఇక దాన్ని తీసుకొచ్చి ఇది పొరం బాబు అని చెప్పి వేసి పడేసింది. వేస్తే వాళ్ళు పాపం పోయి మొరబెట్టుకుంటే కాళ్ళు పట్టుకుంటే ఇచ్చిన జీవో 118 ఎందుకు ఇచ్చినా మీకు తెలుసు. ఇచ్చి ఏమిచ్చింది 118లో? వాళ్ళు కొనుక్కున్న వాళ్ళ భూమి ఇలా ప్రభుత్వం ఇచ్చిన పుక్కల భూమి కనుక మారిస్తే పుక్కల భూమిలో కట్టుకుని ఇల్లు అమ్ముకోగలం సార్ చెప్పండి. అంటే ఇవన్నీ అనేక దుర్మార్గాల కారణం ప్రభుత్వాలు తప్ప ఇంకోటి కాదు. కొట్లాటో కాస్తున్నా, ప్రజలు కాస్తున్నా, ఇవాళ వాళ్ళకు రావాల బుద్ధి, వాళ్ళ మీద ఫైట్ చేయాల్సిన తప్పకుండా చేస్తే తెలంగాణ ఎప్పుడు నీరబోయే తెలంగాణ కాదు, చేతి కట్టుకునే తెలంగాణ కాదు. సందర్భం వచ్చినప్పుడు ఎప్పుడు ఐక్యమైతే మళ్ళీ ముందు ఏదైతే అనేక నేను చట్టసభలో పనిచేసినాడు. నాకు తెలుసు చట్టం దేవుడు చేయడు, చట్టం ప్రభుత్వాలు చేస్తాయి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు చేస్తాయి. ఆ చట్టాలు ప్రజల కోసం చేయబడతాయి, ప్రజల అవసరం కోసం చేయబడతాయి, ప్రజల సమస్య పరిష్కారం కోసం చేయబడతాయి తప్ప ప్రభుత్వాలు ప్రజల సమస్యలు జట్లం చేయడం కోసం ప్రభుత్వాలు ఏర్పడవు. గది నేను నేర్చుకున్నా. కానీ వాళ్ళ ప్రభుత్వాలు ఏ చట్టాలు చేసినా అవి చక్కగా చేస్తలేవు. ఆ చక్కగా లేకపోయినా కూడా అమలు చేయడం ఎక్కడో లోపం ఉంది కాబట్టి, నిజాయితీ లేదు కాబట్టి, చిత్తశుద్ధి లేదు కాబట్టి, పేదలంటే భయం లేదు, ప్రజాస్వామ్యం అంటే భయం లేదు కాబట్టి దుర్మార్గంగా చిల్లరగా వ్యవహరిస్తుంది కాబట్టి అది జరుగుతూ ఉంది. తప్పకుండా ఇవాళ మనందరం పార్టీలు ఏమైనా కావచ్చు కానీ రాజకీయాలు ఉంటాం పోతాం. కానీ ఒక్క మాటలో చెప్పాలంటే ఇల్లు కొనుక్కున్నాను కానీ మొదలుపెట్టి భూమి ఇల్లు జాగనుకున్న కానీ మొదలుపెట్టి పంట పొలాల్లో ఉన్న వాళ్ళకు ఇలా సుఖం లేకుండా పోయింది. కాబట్టి ఆ సుఖాన్ని ప్రసాదించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తానని చెప్పి వాళ్ళు ఈ సభ పెట్టిండు. చేయని పక్షంలో ఏం జరగదో తప్పకుండా జరుగుతుందని చెప్పి నమస్కారం.